రైతు సోదరులకు నమస్కారం. మేము అగ్రికల్చర్ చదువుకునే రోజుల్లో మాకు కొన్ని సందేహాలు వచ్చేవి. అయితే మేము మా ప్రొఫెసర్లను కూడా అడిగేవాళ్ళము. దానిలో భాగంగా ఏంటంటే గ్రౌండ్నట్ సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ పైన ఉంటాయి కదా, గ్రౌండ్నట్ కింద ఎందుకు కాస్తుంది అనే విషయం బాగా అడిగేటోళ్ళం. దానికి వాళ్ళు మాకు మా గైడ్స్, మా ప్రొఫెసర్స్ మాకు చెప్పిన సమాధానం ఏంటంటే, గ్రౌండ్నట్ ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ రెండు ఫ్లవర్స్ ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ రెండు అక్కడనే రీప్రొడక్టివ్ సిస్టమ్ రెండు అక్కడనే కలిసిపోయి జైగోట్ సంయుక్త బీజాన్ని ఏర్పరిచి అది కంప్లీట్గా గురుత్వాకర్షణ శక్తితోటి కింద వేరు వ్యవస్థకు పడిపోతుంది. ఆ వేరు వ్యవస్థలో పడ్డ తర్వాత ఆ వేరు వ్యవస్థ నుంచి అది వృద్ధి చెంది వేరుశనగ అనేది గట్టిగా డెవలప్ అయిపోతుంది. అది దాని యొక్క సీక్రెట్. అయితే ఇది మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వీటి గురించి బాగా డౌట్లు వచ్చేది. అయితే ఈ విధంగా జరుగుతుంది సిస్టంలో. ప్రకృతి యొక్క సృష్టి ధర్మం అనేది ఇలా ఉంది. ఇది అందరికీ మేము చదువుకున్న రోజుల్లో మాకు వచ్చిన డౌట్, ప్లస్ ఎవరు అగ్రికల్చర్ చదివినా వాళ్ళకి అందరికీ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదే. నేనైనా కానీ, నా గైడ్స్ అయినా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా కానీ, అన్ని విధాలుగా చూసిన వాళ్ళు, అన్ని విధాలుగా తెలుసుకున్న వాళ్ళు, అన్ని విధాలుగా చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. అందుకోసమే దాని గురించి అంత ఎక్కువగా ఇది పడాల్సిన అవసరం లేదు. ఈ జైగోట్ ఏమంటారు, ఈ యొక్క పెగ్గు బాగా పెనిట్రేషన్ లోపల బుడ్డ బాగా ఇది కావాలంటే జిప్సం కానీ, కాల్షియం కానీ అట్లాంటివి